హాయ్, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఏ పార్క్లోని అది లేదు, దానికంటే విశాలంగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ఇక్కడున్నా. మనం అనుకుంటామండి ఏదో సాధించాలి అని అనుకుంటాం. మనం లాస్ట్కి నువ్వు ఎంత సాధించినా లాస్ట్కి మనం ఎక్కడికి వస్తాం? ఇక్కడికే వస్తాం. మనం అనుకుంటాం సావు ఉండదేమో అని మనం బతికేస్తూ ఉంటాం. కానీ మనం అక్కడ బిల్డింగ్ మీద కట్టడం కాదు, ఇక్కడ మన ప్లేస్ శుభ్రం చేసుకోండి. మనం ఉన్న ప్లేస్ ఇది, మన సొంతం ఇది. మన ఇంటి ఇళ్ళ దగ్గర కాదు, మన ఆస్తి దగ్గర కాదు. ఎందుకో నాకు ఇక్కడికి ప్రతి వారం వస్తాను. నేను మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ సమాధులు. ఎవరిదో సమాధి, ఇంటి మీద కూర్చున్నాను. ఓకే ఫ్రెండ్స్, కూర్చున్నానండి. మీరు ఏమనుకుంటున్నారు? కూర్చున్నానని చెట్టు కింద కూర్చున్నావా అనుకుంటున్నాం ఏంటి? మనకు అంత లేదు. ఎవరిదో సమాధి, మహానుభావు సమాధి మీద కూర్చున్నాడు. అంకుల్ గారు ఇందులో క్యూట్గా ఉన్నారు. వాళ్ళకి ఒకటి దొరికింది. ఈ పళ్ళకి ఎవరో కానీ కోల్గేట్ బాగా ఊరేసినట్టున్నారు. చూడు, పళ్ళు బఠానీలా ఉన్నాయి, తెల్ల మరుస్తున్నా కూడా. కోల్గేట్ బాగా ఊడినట్టున్నారు కదండి. చూడండి మీరే పళ్ళు. ఏ బాబు, ఏం చేస్తున్నావు బాబా? మెక్కుందా? ఇక నువ్వు ఇంటికాడ ఇంకే పనికి పనికిరావు. ఇంకా నీలాగే ఉంటావు, నీలాగే ఉంది కదా. చూడు పళ్ళు ఎంత క్యూట్గా ఉన్నాయో. పాప మీ పళ్ళు తీతనా? ఆ లేడీస్ బాయ్స్ తెలియదు కానీ ఎన్ని రకాలు తిన్నాడో. కానీ అలాగే ఉన్నాయండి పళ్ళు, ఊడలేదు, రాయిల్లో ఉన్నాయి. హాయ్ అండి, మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేసా. కానీ ఇక్కడ చాలా ఉన్నాయి సమాధి దగ్గర. ఏంటంటే సెంటు డబ్బండి సమాధి దగ్గర, పొగడు డబ్బా, పారాషూట్ ఆయిల్ అన్నీ పెట్టారు. స్వీట్స్ రకరకాలు పెట్టారు. ఎవరికో బతుకున్నప్పుడు ఎడతారో ఎట్టరో తెలియదు కానీ. బాయ్. సమాధి దగ్గర కొబ్బరి నూనెని పొగ డబ్బు ఎందుకు వద్దన్నారు? ఏ అంత భయం ఏంటండి? సమాధి మీద కొబ్బరి నూనెని ఇది
పొగ డబ్బా పాయింట్స్ డబ్బా ఉంది, వద్దంట. పట్టుకెళ్తారు ఇంటికి, మీరు అట్టుకెళ్తారా? పట్టుకెళ్ళకూడదు. ఏ ఇక్కడ పట్టుకెళ్ళకూడదు. తప్పే ఉందండి. తప్పు కాదు, అది ఏంటి ఇది, ఇది ఏంటి అంటారు, సమాధి. సమాధిలో ఇంటికి పట్టుకెళ్తారు, తప్పే ఉంది, పట్టుకెళ్ళకూడదు, అట్టుకెళ్ళాలి. పట్టుకెళ్ళి